కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రయానికి భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మఠాధిపతి యోగానంద సరస్వతి యాత్రను ప్రారంభించి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతి ఏటా ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని మఠాధిపతి తెలిపారు. గత 13 సంవత్సరాలుగా జిల్లాలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన అనేక మంది భక్తులు శబరిమాత ఆశ్రయానికి పాదయాత్రగా వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 17 వార్షికోత్సవం పురస్కరించుకుని భక్తులు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, వారంతా క్షేమంగా చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నారు. శబరిమాతను స్మరిస్తూ భక్తి పాటల మధ్య ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అంతకుముందు ఆలయంలో శబరిమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి గ్రామం నందు శబరిమాత ఆశ్రమానికి ప్రతి సంవత్సరము గత 17 సంవత్సరాల నుంచి ఉగాది రోజు శోభయాత్ర మొదలుపెట్టి నడుచుకుంటూ మన ఆదిలాబాద్ చుట్టూ గ్రామస్తులందరూ కూడా తాడ్వాయి వరకు శ్రీరామనవమి రోజు చేరుకొని చాలా లక్షల మందితో కలిసి తాడ్వాయి శబరిమాత ఆశ్రమంలో చాలా పెద్ద కార్యక్రమం. ఆమె శబరిమాత గారు రామ భక్తురాలు అఖండంగా కొన్ని కోటాను కోట్ల రామనామం చేసింది, విశేషంగా అన్నదానం చేసింది. మన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో శబరిమాత ఆశ్రమాలు ఉన్నాయి. ఆమె విడిగా మాతృమూర్తులు తల్లులందరితో స్త్రీలందరితో కొన్ని లక్షల మందిని ఇంట్లో కుటుంబ వ్యవస్థను చాలా బాగా నడిచే విధంగా తయారు చేసింది. ఆమె భక్తులందరూ కూడా శాకాహారులుగా ఉంటూ మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ మన చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె కొన్ని లక్షల మంది శిష్యులు ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ శబరిమాత ఆశ్రమాల నుంచి ఉగాది రోజు నిన్న సాయంత్రం పూట బయలుదేరి ఇక్కడ వచ్చి గోపాలకృష్ణ మఠంలో రాత్రి బస చేసి ప్రొద్దున అల్పారం చేసుకొని ఇప్పటి నుంచి బయలుదేరుతారు. ఇక్కడికి రోజు 20 కిలోమీటర్లు 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడుస్తారు. శ్రీరామనవమి రోజు వీళ్ళందరూ చేరుకుంటారు. మన హిందూ బంధువులందరూ తప్పకుండా వీళ్ళందరికీ యథాశక్తిగా మనసా వాచా కర్మణ సహకరించవలసిందిగా మనకి. జై శ్రీరామ్.